నేను ప్రీవియస్ చేసిన ఒక వీడియోకైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకొక డిజైన్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా చాలా సింపుల్ అండ్ మినిమల్ మన దగ్గరున్న బ్రషెస్‌తోనే పెయింట్ అయితే వేసుకుంటున్నాను. గ్రీన్, రెడ్ అండ్ వైట్ కలర్ అయితే తీసుకున్నాను నేను. జస్ట్ అలా రౌండ్‌గా ఫ్లవర్ డిజైన్ కొంచెం కొంచెం గ్యాప్ మనది గుమ్మం సైజుని బట్టి ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి అని మనం మెజర్‌మెంట్ చేసుకొని దాన్ని బట్టి ఫ్లవర్స్ అనేది వేయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఒక్కొక్క కలర్ అనమాట. ఒక కలర్ తర్వాత ఒక కలర్ వేసుకుంటూ వెళ్ళాను. కౌంట్ చేసుకుంటూ ఎన్ని ఫ్లవర్స్ వస్తాయి అని కౌంట్ చేసుకుంటూ కొంచెం గ్యాప్ ఇచ్చి నేనైతే వేసుకున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఆహ్, చిన్న డ్రాప్ షేప్ అనమాట. డ్రాప్ షేప్‌లో 4 సైడ్స్ ఏసాను నేను. చాలా బాగా కుదిరింది. గుమ్మానికైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి ఈజీగా, సింపుల్‌గా చేసుకునే వీడియోస్ మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తాను. మర్చిపోకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. అండ్ మన దగ్గర ఇంట్లో ఉన్న బ్రష్ ఉంటుంది కదా! పెయింట్ బ్రష్ దాన్నైనా యూజ్ చేయొచ్చు. లేదంటే గనక కాటన్‌వి బడ్స్ ఉంటాయి కదా! ఆ బడ్స్‌తో కూడా మనం వేసుకోవచ్చు అనమాట నీట్‌గా. ఆహ్, ఒకటి ఫ్లవర్ ఆరిపోయిన తర్వాత నేను ఇంకొక ఫ్లవర్ అయితే వేసుకుంటూ వెళ్ళాను. లాస్ట్ వరకైతే చూడండి మీకు ఫుల్ డిజైన్ అయితే కనిపిస్తుంది గుమ్మంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ మర్చిపోకుండా అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది. కొంచెం డిస్టెన్స్‌లోనే ఫ్లవర్స్ అనేది వేసుకోవాలి. చాలా బావుంటుంది. సింపుల్ డిజైన్స్ అండ్ యూనిక్ డిజైన్స్ అనమాట ఇవన్నీ. హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు నేను చేసిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. మీకు కావాలి అంటే చెక్ చేయండి. అండ్ ఈ కలర్స్ మాత్రమే కాదు మీకు నచ్చిన ఏ కలర్స్ అయినా కూడా తీసుకోవచ్చు. అండ్ పింక్ కలర్ కూడా చాలా బావుంటుంది. స్కై బ్లూ కూడా చాలా బావుంటుంది. బట్ నేనైతే సింపుల్‌గా ఉండడానికి నా దగ్గర ఉన్న కలర్స్‌తో మాత్రమే నేను యూజ్ చేసుకొని ఇలా డిజైన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఫైనల్ అవుట్‌లుక్ వచ్చేసి ఇక్కడ నేను ఒక్కొక్క ఫ్లవర్‌కి మధ్యలో డాట్స్ అయితే పెడుతున్నాను. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. రెడ్‌కి వైట్, వైట్‌కేమో గ్రీన్ అలాగా డాట్స్ అయితే పెడుతున్నాను. మీరు కూడా అలాగే పెట్టుకోవచ్చు. లేదంటే డిఫరెంట్‌గా కూడా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా డిజైన్ ఎంత వచ్చిందో గుమ్మానికి నిండుగా. అండ్ చాలా బావుంది. అండ్ మర్చిపోకుండా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్